నిజాలు చెప్పి జాబ్ తెచ్చుకోవచ్చా? కెరీర్ గ్యాప్ ఉంది, నేను అన్ని నిజాలే చెప్తాను, నిజాలు చెప్పి జాబ్ తెచ్చుకోవచ్చా, ఉద్యోగం వస్తుందా, యాక్సెప్ట్ చేస్తాయి కంపెనీస్? దాని గురించి టాపిక్ అయితే ఈ వీడియోలో. బేసిక్ ఏంటి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నిజాయితీ పరుణ్ణి, నేను చాలా నిజాయితీగా ఉంటా, నాకు 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ వచ్చింది, నేను కంపెనీకి వెళ్ళి నేను 10 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, లేకపోతే నేను ఇంటి దగ్గర ఉన్నాను, లేకపోతే నేను వేరేది నాన్ ఐటీ జాబ్ చేశాను. సో నేను ఇప్పుడు ఐటీలోకి రావాలనుకుంటున్నాను, అందుకే నేను కష్టపడి కోర్స్ నేర్చుకున్నా, చాలా కష్టపడి కోర్స్ నేర్చుకున్నా, రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకున్నా, దీని మీద నాకు చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నా నెక్స్ట్ 5 ఇయర్స్ అని చెప్తే సర్కాస్టిక్గానే మాట్లాడుతున్నాను, కానీ రియాలిటీ ఇదే. అలా చెప్తే కంపెనీస్ తీసుకుంటాయని మీరు అనుకుంటున్నారు. బేసిక్గా అసలు మీ అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా, 12 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా జాబ్ ఇచ్చేస్తాయి అంటే మ్యాక్సిమం ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటేనే, చాలా కష్టం మీద బాగా కనెక్షన్స్ ఉంటాయి, కొంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి. 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంటే నేను జస్ట్ ఓవరాల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏదో డ్రైవ్స్ కూర్చోబెడతాయి, కొన్ని ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ ఉన్న 100% జాబ్ వస్తుందని చెప్పి చెప్తా ఉంటారు. ఇది పాసిబిలిటీ ఉంటుందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్స్ అయినా కానీ, ఒక బాగా రెఫరెన్స్ ఉన్నా కానీ, అసలు ఇంత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ ఉంటే కంపెనీస్ మిమ్మల్ని కనీసం మీ ప్రొఫైల్ని చూడకూడదు. దిస్ ఈజ్ ద రియాలిటీ. మరి ఏం చేయాలి? 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంటే నేనేం చేయాలి? 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంటే ఆ 10 సంవత్సరాలు మనం ఓవరాల్గా చెప్పేసేసి, నేను ఇది చేస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యా" అంటే రాదు. 10 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ ఉంది, ఈ 10 సంవత్సరాల్లో రైట్ మనము ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యాము, పాస్డ్ అవుట్ ఇయర్ అయిన కాడి నుంచి మనం ఏమేం చేసామో దానికి ప్రూఫ్గా అటాచ్మెంట్గా మనము డాక్యుమెంట్స్ కూడా చూపియాలి. నేను ఓవరాల్గా చెప్పేస్తాను, కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని సినారియోస్ ఉంటాయి. ఒక 1 మంత్ ఓవర్లాప్ ఉంది, ఇంకా ఆల్రెడీ క్లియర్గా మనం మాట్లాడిందంటే 1 మంత్ ఓవర్లాప్ ఉంది, నాకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి కొంత ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఓవరాల్గా మాట్లాడేదానికి ఖచ్చితంగా కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే, ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, వీళ్ళని తీసుకోవడం కంటే ఫ్రెష్ మైండ్ ఉన్న వాడిని తీసుకుంటే సరిపోతుంది అని ఆలోచిస్తాయి. సో నేను ఏమంటున్నానంటే, చాలా ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే ఉద్యోగం రాదని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కొన్ని సినారియోస్ ఉన్నాయి, 100% 12 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది ఒక పర్సన్కి. నా దగ్గర స్టూడెంట్ కూడా వచ్చాడు, అన్నమాల యూనివర్సిటీలో డేటా సైన్స్ పీజీ అండ్ డిప్లొమా చేశాడు, 20 లక్షల ప్యాకేజ్తో తను ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. కొన్ని సినారియోస్ ఉంటాయి, అలాగని కంప్లీట్గా రావు అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ 10 సంవత్సరం యావరేజ్గా ఎక్కువ మనం చూసుకుంటే, ఒక ఇంత చాలా గ్యాప్ ఉంటే జాబ్ వస్తుంది, నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్తో జాబ్ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ప్లెనేషన్ దాకా వెళ్ళాలి కదా. సో ఆలోచించి, వృధా ప్రయాస కాకుండా ప్రాపర్ వేలో రైట్ గైడెన్స్ తీసుకొని ప్లాన్ చేసుకుంటాం. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో వస్తుంది, ఇయర్ గ్యాప్ ఉంటే వస్తుంది, ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదే 10 ఇయర్స్ గ్యాప్ పాండమిక్ టైంలో చాలా మందికి వచ్చింది, 12 ఇయర్స్ 13 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కానీ వచ్చింది. బట్ ఇప్పుడున్న టైంలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఆలోచించండి.